విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ అఖిలపక్ష ప్రజా కార్మిక సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. సిఎఫ్టియుఐ ఆధ్వర్యంలో కార్మికులు సంఘీభావం తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. కేంద్రం ప్యాకేజీ ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని యూనియన్ జాతీయ అధ్యక్షుడు కనకారావు మండిపడ్డారు. ప్యాకేజీలతో కాకుండా ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్స్ తోటి పనిచేసిన వ్యక్తిని ఇప్పుడు మా స్టీల్ ప్లాంట్ నుండి చాలా కార్మికులు వచ్చారు. ఇప్పుడు మా యూనియన్కి సంబంధించి మా కన్ఫెడరేషన్కి సంబంధించి ప్రధానమైన అంశం ఏంటంటే మొన్న పెద్ద గ్రేట్గా అనౌన్స్ చేశారు. ప్యాకేజ్ ఇచ్చేస్తున్నాము 11,445 కోట్లు ఇచ్చేస్తున్నాము ప్యాకేజు అని చెప్పి. అది ఎంత మిస్గైడింగ్ అంటే అందులో జీతాలు 3 నెలల వరకు అడగొద్దని చెప్పడం. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇంటర్నల్గా ఇన్కమ్ ట్యాక్సులు వేరే బీఆర్ఎస్ స్కీమ్కి వాటికి అన్నిటికీ ఖర్చు పెట్టడానికి ఒక ఎత్తుగడ ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఇక్కడున్న దురదృష్టం ఏంటంటే ఇక్కడున్న ప్రభుత్వాలు ప్రతిపక్షం కూడా వారిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు. అది చాలా దౌర్భాగ్యం పరిస్థితి. దాన్ని అడ్వాంటేజ్గా పూర్తిగా తీసుకొని ఈ 11,445 కోట్లు ప్రధానమైన మన డిమాండ్ ఏంటంటే దాన్ని సేవ్ చేయాలంటే ఒకటే ఆప్షన్, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వటం లేదా దాన్ని సేల్లో కలపడం అనేది ప్రధానమైన అంశం. దాన్ని డివైడ్ చేయడానికి రకరకాల వేషాలు వేస్తూ ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా అన్నీ వదిలేశారు. ఎందుకంటే ప్రైవేటీకరణ చేయమని ఒక క్యాబినెట్ మినిస్టర్ చేస్తూ తీసుకునే చర్యలను చూస్తుంటే దానికి దీనికి చాలా భిన్నంగా ఉంటుంది. మనం ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళంగా ఇది చాలా తప్పుడు విధానాలు. స్టీల్ ప్లాంట్ ఎలా ఉంటుందో కూడా తెలియనప్పుడు మొత్తం 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు తెలుగు ప్రజలందరూ ఐక్యమై ఈ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చినప్పుడు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న స్టీల్ ప్లాంట్ 1,00,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ పోతుందంటే మన జనంలో కూడా పెద్ద వీళ్ళు నిర్లిప్తత ఎక్కువ అయిపోయింది. సో ఆ రోజు కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోయినా అంత పెద్ద ఉద్యమాన్ని మనం నడిపించాం. ఈరోజు యూత్ కానీ వాటి కానీ వాళ్ళకున్న సినిమా మోజు కానీ క్రికెట్ మీద ఉన్న మోజు కానీ అదర్ అలవాట్లకు బానిసైపోయి ఉండటం, దీన్ని పూర్తిగా పాలకులందరూ కూడా అడ్వాంటేజ్ తీసుకోవటం చాలా దురదృష్టకరం. భవిష్యత్తు ఏముంటుందో, జాబ్ జనరేషన్ లేదు. 2 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానన్న ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు పరిస్థితి చూస్తే ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టే పరిస్థితి. ఇంకోటి ప్లాట్ఫామ్ ఎకానమీ అని చెప్పేసి ఇప్పుడు మనం స్విగ్గీ కానీ ఏమైనా ఉంటే ఊబర్ కానీ వీటి తాలూకా డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా 70 లక్షల మంది ఈరోజు యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు. ఇక 2 సంవత్సరాల్లో వాళ్ళ తాలూకా స్ట్రెంగ్త్ ఎంత అంటే 3 కోట్లు అయ్యే పరిస్థితి. వాళ్ళకి ఏ సేఫ్టీ సెక్యూరిటీ హెల్త్ కేర్ కూడా లేదు. వాళ్ళు ఎలాంటి చట్టం పెట్టారు, జిగ్ వర్కర్స్ అని పేరిట. వాడికి యాక్సిడెంట్ అయి చనిపోయినా కూడా తర్వాత వాడికి ఏంటంటే యజమాని మీద కనీసం కోర్టుకు వెళ్ళే హక్కు కూడా దాన్ని తీస్తారు. ఇటువంటి ఒక యాంటీ వర్కర్ అంటే ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం అన్నది ఎక్కడుంది ఈరోజు? ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎప్పుడూ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా ఎప్పుడు కూడా పనిచేస్తుంటాయి. ఎప్పుడు కాలం ఇది. అక్కడ ఇంటర్నేషనల్ లీడర్ షరణ్ బోరో గారు వచ్చారు 2019లో. ఆవిడ రానియకుండా చేయడం తప్ప ఒక తెల్లవారు 6 గంటల తర్వాత వచ్చిన తర్వాత ఒకే స్టేట్మెంట్ ఎటువంటి వాళ్ళని చాలామంది చూసాము.